హలో అండి. ఇదైతే బ్లౌజ్‌కి వేసుకునే లేసు. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. ముందైతే దీన్ని 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత 2 ముక్కలుగా కట్ చేసిన దాన్ని మళ్ళీ 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. అంటే మొత్తం 3 అన్నమాట. ఇలా కట్ చేసుకున్న లేస్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ కలర్ దారాన్ని సూదిలోకి ఎక్కించి పక్కన పెట్టుకున్నాను. ఒక చేత్తో ఫోల్డ్ చేసుకుంటూ మరో చేత్తో మనం చేసిన ఫోల్డింగ్లు ఊడిపోకుండా దారంతో కుట్టుకుంటూ ఉండాలి. బ్లౌజ్కి వేసుకునే లేస్తో ఇలాంటి ఐడియాస్ అయితే ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదు. కట్ చేసినప్పుడు వచ్చే దారాల్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకునేటప్పుడు నీట్గా షేప్ అవుట్ అయిపోకుండా చూసుకోవాలి. ఇందాక తయారు చేసుకున్న రెండింటిని మనము లట్కన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డోరీ థ్రెడ్కి దారంతో కుట్టుకుంటే సరిపోతుంది. లట్కన్ కోసం తయారు చేసుకున్నప్పుడు ఒకవైపు బాగుంటుంది, ఇంకోవైపు బాగుండదు అనుకున్నప్పుడు ఒకవేళ మీరు 4 తయారు చేసుకోవచ్చు. అప్పుడు డోరీని మధ్యలో పెట్టి వీటిని 2 వైపులా దారంతో కుట్టుకుంటే సరిపోతుంది. డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వారికి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ 3వది తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇందులో కొన్ని ఐడియాస్ చెప్పాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్తాను. ఇలాంటి ఐడియాస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా తయారు చేసుకున్న వాటిని మనము స్టడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాంగింగ్స్ లాగా కూడా చెవులకి ఇయర్ రింగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు టైం ఉంటే మనకు కావాల్సిన కలర్ని స్టడ్ లాగా లేదా ఇయర్ రింగ్ లాగా మనమే రెడీ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ డిజైన్ అయితే ఎవరు చూపించలేదండి, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.
లట్కన్స్ లాగా కాకుండా హ్యాంగింగ్స్ లాగా వాడాలి అనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నీట్గా ఉండడం కోసం ఏదైనా కొద్దిగా గోల్డ్ కలర్ క్లాత్ని అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. గోల్డ్ కలర్ కానీ లేదా మ్యాచింగ్ కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఆ క్లాత్ని దారంతో కుట్టుకోవచ్చు లేదా ఫ్యాబ్రిక్ గ్లూ కూడా అతికించుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 తయారు చేశాను. రెండింటిని హ్యాంగింగ్స్ లాగా వాడుతున్నాను. మరొక దాన్ని ఇక్కడ రబ్బర్ బ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను. సేమ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ ఏదైనా గోల్డ్ కలర్ క్లాత్ కొద్దిగా అటాచ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్కి దారంతో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన 4 ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి.